నమస్తే, నేను సిరి. తెలుగు సినిమాల పోస్టర్ల మీద చాలామంది అంటే బెంగళూరులో చాలామంది పెయింట్లు పూయడం లేకపోతే ఆ పోస్టర్లని చించేయడం లాంటివి జరుగుతున్నాయి. గతంలో కూడా ఇట్లాంటి సంఘటనలు అయితే జరిగాయి. అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ అవే సీన్లు రిపీట్ అవుతున్నాయి. ఎందుకు కర్ణాటకలో ఇట్లాంటి సన్నివేశాలు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి? ఎందుకు తెలుగు సినిమాలు అంటే ఇలా వాళ్ళు ఇంత వ్యతిరేకత చూపిస్తున్నారనే అంశాన్ని మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు చూస్తుంటే కర్ణాటకలో చాలా మనకి ఆ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు సినిమా పోస్టర్లు కనబడితే చాలు నల్ల పెయింట్లు వేసేస్తున్నారు, లేకపోతే ఆ పోస్టర్లను చింపేస్తున్నారు. ఇది గతంలో కూడా జరిగింది. బోర్డులకి తెలుగు పెయింట్లు ఉంటే వాళ్ళు మొత్తం తూడ్చి అట్లాంటివన్నీ పెయింట్లు వేయడం జరిగింది. అసలు ఎందుకు తెలుగు సినిమాలు అంటే ఆ కర్ణాటకలో అంత వ్యతిరేకత ఏర్పడింది అంటారు? రీసెంట్గా రేపు సంక్రాంతి పండగకు వస్తున్నటువంటి సినిమాలు, సంక్రాంతికి వస్తున్నా అని వెంకటేష్ గారి సినిమా, ప్రస్తుతానికి గేమ్ చేంజర్ పోస్టర్లు బాగా నగరంలో, బెంగళూరు నగరంలో పోస్టర్లు డాకు మహారాజ్ అంటున్నారు. కానీ మాకైతే ఆ పోస్టర్లు దానికి కూడా పెయింట్ వేసినట్టు చింపినట్టయితే వీడియోలు లేవు. సో వాటి కూడా వేసి ఉండవచ్చు. ఏదైనా సంక్రాంతి పండగ రిలీజ్ సందర్భంగా పబ్లిసిటీలో భాగంగా ఇచ్చినటువంటి పోస్టర్లు, ఆ పోస్టర్లు కన్నడ భాషలో లేవు. అక్కడ ఉంటే ఏదైతే టెక్స్ట్ వ్యవహరిస్తున్నారో ఆ పేర్లు కానీ టెక్స్ట్ కానీ కన్నడ భాషలలో చెప్పి కన్నడ భాష అభిమానులు, కన్నడ భాష మాత్రమే ఉండాలనేటువంటి కొంత ఉద్యమకారులు, ప్రాంతీయ భాషా అభిమానులు, వాళ్ళు గత కొంతకాలం నుంచి వాళ్ళ భాష పట్ల వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. అందులో భాగంగా ఆ భాషాభిమానులు ఈ పోస్టర్లను చింపడం కానీ పెయింట్ వేయడం కానీ చూస్తూ వాళ్ళు హెచ్చరికను కూడా దారి చేస్తున్నారు. ఈ సమస్య ఈ రోజుది కాదు, చాలా కాలం నుంచి ఉన్నది. రాజకుమారి గారు కానించి కూడా కొంచెం ఈ భాషా భేదంలో కొంచెం చర్చ జరుగుతూ ఉంది. విషయం క్లియర్గా చెప్పాలంటే వాస్తవానికి కర్ణాటక రాష్ట్రానికి ఒక మంచి అడ్వాంటేజ్ ఉంది. ఏమిటి అంటే కర్ణాటక రాష్ట్రము ఇటు తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దును కలిగి ఉంది, ఆంధ్రప్రదేశ్తో ఉంటుంది, మహారాష్ట్రతో కూడా కలిగి ఉంటుంది నాకు తెలిసినంత వరకు. ఇలా అన్ని రాష్ట్రాలతో సరిహద్దులో భాగంగా మనకు వచ్చినవి కూడా ఏంటి, భాషా ప్రతిపాదికంగా విభజించడం జరుగుతున్నప్పుడు కొంతకాలం ఈ కొన్ని గ్రామాలు అటు ఉండొచ్చు, ఆ గ్రామాలు ఇటు ఉండవచ్చు. సంబంధ బాంధవ్యాలు, రాజకీయ, సాంస్కృతిక, సాంఘిక సత్సంబంధం కలిగినటువంటి విధానం. అంటే ఏదో భాషా ప్రతిపాదకంగా లైన్ అయితే వచ్చినా కూడా ఇప్పటికి కూడా వాళ్ళ మధ్య స్నేహబంధం కానీ, వైవాహిక జీవితంలో ఇచ్చిపుచ్చుకోవడాలు, చుట్టరికాలు కానీ, లేదా రాజకీయ సామాజిక వస్తువులతో పాటు వ్యాపార అనుబంధాలు ఉన్నాయి. చదువు విషయంలో కలిసే ఉన్నారు. అంటే ఆ కర్ణాటక వాళ్ళు తెలుగు భాష వాళ్ళతోటి అటు తమిళ భాషలతోటి కూడా మమేకం అవుతూ ఉంటారు, వాళ్ళు మిక్స్ అవుతారు. దాంతోపాటు రాజస్థానీ అంటే ఉత్తరప్రదేశ్ నుంచి నార్త్ వాళ్ళు కూడా మనం మొదటి నుంచి కూడా 100 ఏళ్ళ నుంచి కూడా చూస్తే రాజస్థానీ, గుజరాతీ, ఉత్తరప్రదేశ్ వాళ్ళంతా కూడా దేశవ్యాప్తంగా విస్తరించారు. నేషనల్ భాష హిందీ కాబట్టి హిందీ కూడా వాళ్ళకు అంటే అక్కడ బెంగళూరు ఆ స్టేట్లో కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు క్యాపిటల్ సిటీ, మైసూర్ లాంటి పెద్ద నగరాలలో జీవనోపాధికి వెళ్ళినటువంటి వివిధ భాషల వాళ్ళు, వివిధ రాష్ట్రాల వాళ్ళు ఉంటారు. అందరూ కలిసి ఉన్నట్టుగానే ఉంటుంది. అంటే అక్కడ ఒక 20 మందికి ఉంటే దాంట్లో ఒక 7-8 మంది తెలుగు వాళ్ళు, ఒక 3-4 తమిళ వాళ్ళు, ఒక 4-5 హిందీ వాళ్ళు ఉంటారు, ఒక 5-6 కనడియన్స్ ఉంటారు. వాళ్ళందరితో సత్సంబంధాలు ఉంటే వాళ్ళు బహుభాషలో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడకపోయినా వాళ్ళతో ఎదుటి వాళ్ళు మాట్లాడేటువంటిది అర్థం చేసుకుంటారు. వాళ్ళ బంధాలు, సంబంధాలు, పండుగలు అన్నిటి కూడా సంస్కృతి పని సమ్మిళితమైనది. వాస్తవానికి అయితే నేను కూడా కర్ణాటకలో ఒక ప్రైవేట్ ఛానల్కు నేను సీఈఓగా చేసేసినట్టు, ప్రోగ్రామింగ్ ఎడిట్ చేసేసినట్టు. అక్కడ పోతే అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఆఫీస్ అంతా కూడా తెలుగు వాళ్ళే, అంటే తెలుగు హైదరాబాద్లో ఉన్న ఒక ఫీలింగ్లో ఉంటాం. అదే మనకు ఓల్డ్ సిటీకి వెళ్తే అంత మంచి సురక్షితమైనటువంటి అంతనేటువంటి రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో భాష మీద, మా భాష రాష్ట్రాల మీద, మా భాష మీద వాళ్ళు మా భాషను రక్షించాలని, భాషేతరులు వెళ్ళాలని, లేదా ఇక్కడ ఉంటే మా కన్నడ భాష మాత్రమే మాట్లాడాలని ఒక వాదన ముందు తీసుకొచ్చారు. అందులో భాగంగా కొంతమంది బెంగళూరు, మైసూర్ లాంటి నగరాలలో కన్నడ భాషలో నేమ్ ప్లేట్ లేకపోతే
వేరే భాషలు అంటే తెలుగు మనం జనరల్గా చూస్తుంటాం. మనకు టూర్ అండ్ ట్రావెల్స్ ఉన్నప్పుడు అన్ని భాష వాళ్ళు వస్తున్నప్పుడు ఆడు హిందీ రాస్తారు, తెలుగు రాస్తారు, కన్నడ రాస్తారు. తిరుపతి ప్రాంతంలో వెళ్ళినా కూడా మనం ఏం చేస్తాం, అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారు. తిరుపతి పైకి వెళ్తే అన్ని రాష్ట్రాలు ఉంటాయి, బోర్డు కూడా కన్నడ, తమిళ్ అన్నీ ఉంటాయి. అట్లాగే బెంగళూరులో అలా ఉంటాయి. అలా ఉన్నప్పుడు వాటిని తీసివేయాలని, చింపివేయడం, పగలగొట్టడం కూడా జరుగుతూ ఉంది. వాళ్ళ భాష పట్ల అభిమానం పెంచుకోవడం తప్పులేదు, కాపాడుకోవడం, పరిరక్షించుకోవాల్సిన ఉద్యమం చేయడం తప్పులేదు. కానీ ఇట్లా ఈ సినిమాల మీద, ఈ విషయం మీద ఇట్లా అనుచితంగా ప్రవర్తించడం మాత్రం ఆక్షేపణీయం. ఎందుకంటే అది కూడా చెప్తాను, అక్కడ మన తెలుగు రాష్ట్రంలో ఉన్నట్టు మాతృభాష చిత్రాలను ఇక్కడ లోకల్ ప్రాంతీయ భాషలోకి డబ్ చేస్తూ, అంటే ఉదాహరణకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక తమిళ సినిమా మాతృభాష తమిళ భాష సినిమా తెలుగులో డబ్ చేసుకుని ఇక్కడ రిలీజ్ చేసుకోవచ్చు. కానీ కర్ణాటకలో అలా కాదు. కర్ణాటక రాష్ట్రంలో చిత్రించిన కన్నడ సినిమాలు రిలీజ్ అవుతాయి. వేరే భాష నుంచి తీసి డబ్ చేసుకోవడానికి నిషేధం అక్కడ. నువ్వు తెలుగు సినిమా అయితే డైరెక్ట్ తెలుగు సినిమా రిలీజ్ చేసుకో, హిందీ సినిమా అయితే డైరెక్ట్ హిందీ సినిమా రిలీజ్ చేసుకో, భోజ్పూర్ అయితే భోజ్పూర్ రిలీజ్ చేసుకో. కానీ నువ్వు డబ్బు చేయడానికి వీల్లేదు. కానీ మన తెలుగులో మాత్రం అట్లా ఉంది. ఇది గత కాలం నుంచి ఉంది. ఈ చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు చాలా కాలం రాజ్ కుమార్ గారు ఉన్నప్పటి నుంచే చర్చ జరుగుతుంది. ఏమిటి అంటే ఇక్కడ అన్ని భాష వాళ్ళు ఉంటారు కదా, ఏ భాష అయితే మీకేంటి అనేది అట్లా వాదన. అంటే ఇక్కడ అన్ని భాషల వల్ల అన్ని భాషలు అర్థమవుతున్నాయి కదా, మీ భాషలో మీరు వేసుకోండి, మా భాషలోకి ఎందుకు వస్తారు? మా భాష వాళ్ళు కూడా ఆదరిస్తున్నారు. వాస్తవానికి ఏంటంటే అక్కడ కన్నడ భాషా చిత్రం, ఇప్పుడు ఉదాహరణ కన్నడ భాషా సినిమా కలెక్షన్ల కన్నా తెలుగు భాషా చిత్రాల కలెక్షన్స్ ఎక్కువ, తెలుగు హీరోల మార్కెట్ ఎక్కువ. వాళ్ళ కలెక్షన్ వాళ్ళ రికార్డ్స్ పరంగా కూడా వాళ్ళ సినిమాల కన్నా డబుల్ ఉంది. వాళ్ళకు మాస్ హీరోలు ఉన్నారు, వాళ్ళ సినిమాలోనే వాళ్ళ కలెక్షన్లు వస్తున్నాయి. కానీ తెలుగు సినిమాలో చూస్తే ఈ తెలుగు సినిమాలు రిలీజ్ అని ఎట్లా ఉంటుందంటే మన హైదరాబాదు తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ గ్రామీణ ప్రాంతంలో ఎట్లయితే తెలుగు సినిమా రిలీజ్ అవుతుందో కర్ణాటక రాష్ట్రంలో కూడా డైరెక్ట్ తెలుగు సినిమాలు గ్రామీణ స్థాయి దాకా రిలీజ్ అవుతాయి. ఓన్లీ పట్టణ స్థాయికి కాదు, మీకు అర్థమవుతుందా? పట్టణ స్థాయికే కాకుండా గ్రామీణ స్థాయి దాకా కూడా రిలీజ్ అవుతుంది. అంటే అంత మార్కెట్ ఉంటుంది. మీరు సినిమా రిలీజ్ చేస్తున్నారు కదా, అది వదిలేయండి అనే టాపిక్ అనేది ఆ రోజుల్లో రాజ్కుమారు, ఎన్టీ రామారావు గారు పెద్దల చర్చలో భాగంగా దాన్ని ఏదో అన్నట్టుగా మనం చదువుతూ ఉంటాం. సో ఇప్పుడు కూడా అంటే సినిమాను తమిళ్ భాషను తెలుగు భాషను మీరు డైరెక్ట్ రిలీజ్ చేసుకోండి అంటే భాష డబ్బింగ్ చేయకుండా సినిమాను అదే తెలుగు భాషలోనూ తమిళ భాషలో రిలీజ్ చేసుకోవచ్చు. కానీ సినిమా ఆ విధంగానే ఆ భాషలో రిలీజ్ చేసుకొని ఆ సినిమా పోస్టర్ మాత్రం వాళ్ళ కన్నడలో ఉండాలని అంటూ వింత వాదన వితండ వాదన అవుతుంది. అంటే సినిమా భాష మాత్రం మీ ఇష్టం వచ్చిన భాషలో రిలీజ్ చేసుకోండి, మీ మాతృభాషలో డైరెక్ట్ రిలీజ్ చేయండి, కానీ పోస్టర్లు మా భాషలో ఉండాలంటే మాత్రం వింత వాదనే కదా అది. అవును, అదే కదా నాకు అర్థం కాదు. ఇప్పుడు తెలుగులో సినిమా వస్తుంది కానీ పోస్టర్ మాత్రం కన్నడలో ఎట్లా ఉంటుంది? అంటే వాళ్ళకు సరైన అవగాహన లేదు. వింత వాదన అని చెప్పాలి, వితండ వాదన అని చెప్పాలి. కూడా సో నువ్వు అదే సినిమా డబ్ చేసుకున్నప్పుడు డబ్బింగ్లో వస్తుంది. సో ఇదంతా కూడా పరిపక్వత లేనటువంటి ఉద్యమకారులు కావచ్చు వాళ్ళని చెప్పొచ్చు, లేదా వారు సరైన గైడ్ లైన్ లేకుండా ఆకతాయిలు చేస్తున్నటువంటి పనిగానే చూడగానే ఉద్యమ నాయకుడు కానీ ఉద్యమ పిలుపు కానీ కాదుగా అంటే నేను చూస్తున్నాను. ఆకతాయిలు ఎవరో పనికిరాని వాళ్ళు, చిన్న వాళ్ళు, క్రమశిక్షణ లేని వాళ్ళు చేసే చర్యగానే భావించాలి. సో ఇట్లాంటి పునరావృతం కాకూడదు. ఇట్లా అవుతూ ఉంటే వీటికి ఇంకా రేపు భవిష్యత్తులో ఇంకా పెద్ద పరిణామాలు జరిగేలా ఉంటాయి. వీటిని ఆదిలోనే ప్రభుత్వాలు కూడా కట్టడి చేస్తే బాగుంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.